ఖమ్మంలో ఆర్టీసీ సమ్మె మూడో రోజు కొనసాగుతోంది. ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో పాత బస్టాండ్ నుంచి డిపో వరకు నల్ల రిబ్బన్లు నోటికి కట్టుకుని మౌనదీక్ష ర్యాలీ తీశారు ఆర్టీసీ కార్మికులు. నర్సంపేటలో చనిపోయిన డ్రైవర్ శంకర్ గౌడ్ ఫోటో, ప్లక్కార్డును పట్టుకుని ర్యాలీ నిర్వహించారు. తమ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు సమ్మె కొనసాగిస్తామంటున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు ఖదీర్ అందిస్తారు. ఆర్టీసీ సమ్మె మూడో రోజుకు చేరింది. వినూత్నంగా ఆర్టీసీ కార్మికులందరూ నిరసన తెలియజేస్తా ఉన్నారు. బస్సులన్నీ డిపోలకే పరిమితం కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటా ఉన్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం పాత బస్టాండ్ నుంచి బస్ డిపో వరకు శాంతియుత ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నారు. ఎవరైతే అధికారులు ఉన్నారో, ప్రభుత్వం ఉందో వాళ్ళందరూ స్పందించాలని చెప్పేసి నల్ల రిబ్బన్లు ధరించి ఈరోజు నిరసన కార్యక్రమం చేపడతా ఉన్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఈ కార్యక్రమం కొనసాగుతూ ఉంది. దీనికి సంబంధించి వామపక్ష నాయకులు కూడా మద్దతు తెలుపుతా ఉన్నారు. ఈ సంఘీభావ ర్యాలీలో వాళ్ళు పాల్గొంటా ఉన్నారు. అయితే వారితో మనం మాట్లాడదాం. ఈరోజు ఈ ర్యాలీ ఎక్కడి నుంచి నిర్వహిస్తూ ఉన్నారు, ఈ సమ్మె కార్యక్రమానికి ఎటువంటి మద్దతు ఇస్తూ ఉన్నారు, రానున్న కాలంలో ఎలాంటి పోరాటం చేస్తారు? ఆర్టీసీ కార్మికులు తమ న్యాయమైనటువంటి డిమాండ్ల సాధన కోసం చేస్తున్నటువంటి సమ్మె ఈరోజు మూడో రోజు చేరుకుంది. ప్రభుత్వం వాళ్ళ న్యాయమైనటువంటి డిమాండ్లు పరిష్కరించాల్సింది పోయి ఈ సమ్మెను విచ్ఛిన్నం చేయాలని పోలీసుల ద్వారా ఇంకో రకం ద్వారా ప్రయత్నాలు చేసి సమ్మెను విచ్ఛిన్నం చేయాలనేటువంటి ఆలోచన చేస్తున్నారు. ప్రభుత్వం అటువంటి మొండి వైఖరిని విడనాడి తక్షణం వీళ్ళ న్యాయమైనటువంటి డిమాండ్లు పరిష్కారం చేసి సమ్మెను విరమింపజేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే కార్మికుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. నిన్న శంకర్ గౌడ్ అనేటువంటి కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంకా వివిధ ప్రాంతాల్లో ఆత్మహత్యలు పాల్పడుతున్నారు. మేము ఒకటి కార్మికులు కూడా విజ్ఞప్తి చేసిన ఆత్మహత్యలు పరిష్కారం కాదు, మరింత పట్టుదలతోటి మనం ఐక్యంగా పోరాడదాం, మన సమస్యలను పరిష్కారం చేసుకుందాం, ఆత్మహత్యలకి గురి కావద్దు, సంయమనం పాటించాలని కార్మికులు విజ్ఞప్తి చేస్తూ ప్రభుత్వం కూడా ఇవాళ మొండి వైఖరి విడనాడి వీళ్ళు అడుగుతున్నటువంటి డిమాండ్లు కూడా సమస్యలన్నీ కూడా మీరు ఎన్నికలకు ముందు వీటన్నిటిని కూడా పరిష్కారం చేస్తామని ఇచ్చినటువంటి హామీలు మాత్రమే. అందుకని ప్రభుత్వం ఇప్పటికైనా ముఖ్యంగా ప్రధానమైనటువంటి ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించాలంటే ప్రధానమైనటువంటి డిమాండ్, అదేవిధంగా యూనియన్ల పునరుద్ధరణ, దాంతోపాటు పీఆర్సీ అమలు, ఈ మూడింటిని తక్షణం అమలు చేసి పరిష్కారం చేసి సమ్మెను విరమింపజేయాలా. ఇప్పటికే ఆందోళన ఉధృతమవుతుంది. ఈరోజు శంకర్ గౌడ్ మృతికి మౌన ప్రదర్శన డిపోలన్నింటిలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోంది. ఈ సమ్మె మరింత ఉధృతం కాకముందే సమస్యలు పరిష్కారం చేసి సమ్మెను విరమింపజేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. జాయింట్ యాక్షన్ కమిటీ ఏం చెప్తుంది? రానున్న కాలంలో ఇప్పుడు శంకర్ గౌడ్ కూడా అమరులయ్యారు. వారి పక్షాన కానివ్వండి, వాళ్ళ కుటుంబాన్ని ఏ విధంగా ఆదుకుంటారు, ప్రభుత్వానికి ఏం చెప్తున్నారు? ఈరోజు శంకర్ గారు మరణించడం జరిగింది. అతనికి జోహార్లు అర్పిస్తూ జేఏసీ ఒకటే చెప్తా ఉంది, కార్మికులందరూ కూడా మనోధైర్యం చెడకుండా ధైర్యంగా ఉండండి. మనం చేసే పోరాటం న్యాయమైన పోరాటం, మన హక్కుల కోసం పోరాటం చేస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల కోసమే, మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలనే మనం అమలు చేయమని అడుగుతా ఉన్నాం. అదే రకంగా ఈరోజు రాష్ట్ర జేఏసీ పిలిపించింది. ఈరోజు మౌన ప్రదర్శన చేయమని, రేపు అన్ని డిపోల ముందు వంట వార్పు కార్యక్రమాలు, అదే రేపు కవాతు చేయమని పిలుపునిచ్చింది. ఆ పిలుపుని మొత్తం మీరు సామరస్యంగా ఇదంతం చేయాలి. లేని పక్షంలో ఈరోజు జరిగే చర్చలలో మేము ఆశిస్తూ ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం అనుకూలంగా చర్చలు మా సమస్యలు పరిష్కరిస్తుందని అనుకుంటా ఉన్నాం. చర్చలు పరిష్కరిస్తే సంతోషం. సరే, ఇప్పుడు ప్రైవేట్ బస్సులు కూడా కొన్ని చోట్ల నడుస్తూ ఉన్నాయి. ఆ డ్రైవర్లకు కానివ్వండి, ఆ కండక్టర్లకు ఏం చెప్తారు? ప్రైవేట్ బస్సులు నడిపే డ్రైవర్లు మరియు ఓనర్లు ఇవాళతో పోదు, రేపు అందరం కలిసి ఉండాలి. దయచేసి మా సమ్మెకి మీరు మద్దతు ఇవ్వాలా. కొన్ని చోట్ల ప్రైవేటు డ్రైవర్లు వాళ్ళు సొంతగా మేము ఆర్టీసీ కార్మికులకి మద్దతు ఇస్తున్నాం. చాలామంది డ్రైవర్లు ఇవాళ ప్రైవేట్ బస్సు డ్రైవర్లు కూడా మా సమ్మెకి పూర్తి మద్దతు తెలిపారు. అలాగే రోడ్డు మీద పోయే బస్సులు ఇవాళ చాలా యాక్సిడెంట్లు అయినాయి. ఇవాళ దగ్గర 3-4 యాక్సిడెంట్లు అయినాయి. కేవలం ఏంటంటే అన్ట్రైనింగ్ డ్రైవర్లను ఇవాళ పంపుతున్నారు. దానికి ప్రభుత్వం మూల్యం చెల్లించాలా. ఈరోజు జరిగే చర్చల్లో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద మాకు సంపూర్ణమైన నమ్మకం ఉంది. ఇది ప్రజాప్రభుత్వాన్ని మేము కూడా నమ్మి ఆ రోజు మిమ్మల్ని గెలిపించాం. దానికి అనుగుణంగా ఈరోజు ఆర్టీసీ కార్మికుల్ని జరిగే చర్చల్లో ఖచ్చితంగా మీరు మాకు న్యాయం చేస్తారని, ఖచ్చితంగా ఇది ప్రజాప్రభుత్వం అని నమ్ముతున్నాం. కాబట్టి ఈరోజు మాకు ఖచ్చితంగా మీరు న్యాయం చేయాలని కోరుకుంటూ ఓకే, మొత్తంగా ఇప్పుడు సమ్మె కార్యక్రమం అనేది కొనసాగుతూ ఉంది. శాంతియుత నిరసన కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. రానున్న కాలంలో ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని చెప్పేసి ఆర్టీసీ కార్మికులు హెచ్చరిస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ హర్షత్తో ఖదీర్, V6 న్యూస్, ఖమ్మం.